నమస్తే, నేను మీ తేజ. మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో జరుగుతున్న ఏదైతే ఇరాన్ అలాగే అమెరికా ఈ రెండు దేశాల మధ్య జరుగుతున్న ఈ వార్కి బ్రేక్ పడింది. ఎస్, ఈ రెండు దేశాలు కూడా సీజ్ ఫైర్ ప్రకటించాయి. మధ్యవర్తిత్వంగా పాకిస్తాన్ వహించి ఇస్లామాబాద్ వేదికగా శాంతి చర్చలు 15 రోజుల పాటు జరగనున్నాయంటూ కూడా ఇరాన్కి సంబంధించిన సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ అధికారికంగా ప్రకటించింది. ఇటు షాబాజ్ షరీఫ్ అలాగే ఆసిఫ్ మునీర్ పాకిస్తాన్ కి సంబంధించిన ఇద్దరు కూడా ట్రంప్ దగ్గర నుంచి కృతజ్ఞతలు పొందారంటూ కూడా చాలా మంది చెప్తా ఉన్నారు. అయితే సీజ్ ఫైర్ 2 వారాల పాటు ఉంటుంది. ఒకవేళ దాడి చేస్తే మాత్రం ట్రిగ్గర్ లోనే ఉన్నారు. మేము మీ పైన కూడా దాడి చేస్తూ ఉంటుంది ఇరాన్ కి సంబంధించిన ఐఆర్జీస్. అయితే 10 కండిషన్స్ పెట్టారు. ఆ 10 కండిషన్స్ ఏంటి, ఇరాన్ పెట్టింది ఆ కండిషన్స్ అన్ని కూడా, దాని గురించి క్లియర్ గా చెప్తా. సో ఫస్ట్ కండిషన్, ఎట్టి పరిస్థితుల్లోని పరస్పర దాడులకి దిగకూడదు. అలాగే హర్మోజ్ జలసంధిపై ఇరాన్ నియంత్రణ కొనసాగింపు. ఇక మూడోది వచ్చేసి యురేనియం సుసంపన్నతకు అంగీకారం. అలాగే నాలుగోది వచ్చేసి అన్ని రకాల ప్రాథమిక విద్యా ఆంక్షలు రద్దు, శాంక్షన్స్ అన్ని కూడా రద్దు చేయాలన్నాడు. ఇక ఐదవది ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి. ఆరవది బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ తీర్మానాలు రద్దు. ఏడవది ఇరాన్కి పరిహారం చెల్లింపు. ఇప్పటివరకు ఇరాన్ పైన అమెరికా దాడి చేయడం వల్ల ఇరాన్కి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ లేదంటే పవర్ ప్లాంట్స్ కానీ గ్యాస్ ప్లాంట్స్ కానీ ఎలా అయితే పూర్తిగా ధ్వంసం అయ్యాయో వాటన్నిటికీ నష్టపరిహారం చెల్లించాలని చెప్పి అడుగుతుంది. ఇక ఎనిమిదవది ఈ రీజియన్ నుండి అమెరికా సాయుధ బలగాలు ఉపసంహరణ. అంటే మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో ఇప్పటివరకు చాలా మంది సైనికులు వచ్చారు. అలాగే ఇరాన్ కార్గ్ ఐలాండ్ దగ్గర కూడా అమెరికా సైనికులు వచ్చారు, ఎయిర్ బౌండ్ డివిజన్, ఇటువంటి వార్తలు కూడా వస్తూ ఉన్నాయి నాకు తెలిసి దీనికి సంబంధించి. అలాగే లెబనాన్ హెజ్బుల్లాలతో కూడా కాల్పులు విరామణ. అమెరికా ఇజ్రాయెల్ మిత్ర దేశాల బేస్ క్యాంపులు తొలగింపు. అమెరికా మిత్ర దేశాలంటే కువైట్, ఖత్తర్, బహ్రెయిన్, సౌదీ అరేబియా, దుబాయ్. ఇటువంటి ప్రాంతాల్లో మొత్తం కూడా అమెరికాకు సంబంధించిన ఎయిర్ బేసెస్, మిలిటరీ బేసెస్ చాలా వరకు ఉన్నాయి. సో వాటన్నిటిని కూడా తొలగించాలంటూ కూడా ఇరాన్ డిమాండ్ చేస్తుంది. ఎందుకంటే ఇరాన్కి అవి అక్కడ ఉండడం వల్ల చాలా ఇబ్బంది ఉంది. ఇన్ని రోజులు ఇరాన్ని ఇంత పూర్తి స్థాయిలో ధ్వంసం చేయగలిగారంటే కేవలం ఇటువంటి గల్ఫ్ కంట్రీస్లో అమెరికాకున్న సీక్రెట్ బేసెస్, మిలిటరీ బేసెస్, ఎయిర్ బేసెస్, అలాగే కొన్ని రాడర్ సంస్థలు, రాడర్ వ్యవస్థలు, ఇవన్నిటిని యూజ్ చేసుకుని ఇరాన్ని పూర్తి స్థాయిలో వాళ్ళు ధ్వంసం చేయడానికి ప్రయత్నించారు. ఒక పక్క ఇరాన్ వాటిని ఎదుర్కొంటూ, ఇంకొక పక్క అమెరికాకి సంబంధించిన ఎయిర్ బేసెస్, మిలిటరీ బేసెస్ని కూడా ధ్వంసం చేసింది. సో మరి చూడాలి. ఈ చర్చలు అయితే 15 రోజుల పాటు జరుగుతాయంటూ కూడా చెప్తున్నారు. సో 12 రోజుల వరకు అయితే సీజ్ ఫైర్ ఇప్పుడు మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో అమెరికా అలాగే ఇరాన్ మధ్య అయితే వచ్చింది. చాలామంది క్వశ్చన్స్ చేస్తున్నారు, ఇది కేవలం అమెరికాకి ఇరాన్కి మధ్య సీజ్ ఫైర్ మాత్రమే కదా, మరి ఇజ్రాయెల్ పరిస్థితి ఏంటి? అసలు అమెరికా, ఇజ్రాయెల్ ఈ 2 దేశాలు కలిపి ఇరాన్ పైన జాయింట్ ఆపరేషన్స్ చేశాయి. అలాగే ముందు కూడా 5 రోజుల పాటు సీజ్ ఫైర్ ప్రకటించినప్పుడు అంటే అనఫిషియల్గా చాలా దాడులు చేసుకున్నాయి. ఇటు పాకిస్తాన్ అప్పుడు కూడా ఇలానే మధ్యవర్తిత్వం వహిస్తుంటే శాంతి చర్చల కోసం పాకిస్తాన్ ఎంబసీ పైన ఇజ్రాయెల్ అటాక్ చేసింది. ఇరాన్లో పాకిస్తాన్ ఎంబసీ పైన ఇజ్రాయెల్ అటాక్ చేసింది. మరి ఇప్పుడు కూడా అలానే జరుగుతుందా అంటే ఇప్పుడు ఇతర దేశాలు కూడా ఇన్వాల్వ్ ఉన్నాయి. కేవలం పాకిస్తానే కాదు, టర్కీ అలాగే ఒమాన్ ఇటువంటి దేశాలు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. అంటే 3 దేశాలు ఈ శాంతి చర్చల్లో పాల్గొండే. అయితే ఇస్లామాబాద్ వేదికగా ఈ డిప్లొమాటిక్ డిస్కషన్స్ అన్ని కూడా జరుగుతాయి. సో ఈ విషయంలో పాకిస్తాన్కి సంబంధించిన ప్రైమ్ మినిస్టర్ షాబాజ్ షరీఫ్ అలాగే పాకిస్తాన్ మిలిటరీ చీఫ్ ఎవరైతే ఉన్నారో ఆసిఫ్ మునీర్, సో వీళ్ళిద్దరు ఈ శాంతి చర్చల కోసం అంటే వాళ్ళు చాలా ప్రయత్నాలు చేశారు. దానివల్ల ఇటు ఇరాన్ అలాగే ట్రంప్ ఈ 2 దేశాలకు సంబంధించిన అధ్యక్షులు కావచ్చు, ప్రజలు కూడా కావచ్చు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నారు. రైట్, మరి ఇరాన్ ఇజ్రాయెల్ పైన దాడులు ఆపుతుందా? అలాగే ఇజ్రాయెల్, లెబనాన్, హమాస్, హెజ్బుల్లా ఇటువంటి గ్రూప్స్ పైన దాడులు ఆపుతుందా? మరి సీజ్ ఫైర్ అయితే 2 వారాల పాటు కొనసాగుతుంది. సో కండిషన్స్లో 9వ కండిషన్ ఇదే. హెజ్బుల్లా, హమాస్ అలాగే ఏదైతే లెబనాన్ ఉన్నాయో వీటిపైన కూడా దాడులు ఆపాలి, కాల్పుల విరామణ వాటికి కూడా ప్రకటించాలంటూ కూడా తెలియజేశారు.
అలాగే ముఖ్యంగా హర్మోజ్ జలసంధిపై పూర్తి నియంత్రణ ఇరాన్కే ఉండాలంటూ కూడా చెప్పారు. సో ఈ కండిషన్స్ రెండు మరి అమెరికా యాక్సెప్ట్ చేస్తుందా లేదా అనేది అయితే మాత్రం చూడాలి. బట్ ఇప్పటివరకు యుద్ధం జరిగింది యురేనియం నిల్వల్ని పూర్తిగా అంతం చేయడానికే, కానీ వాళ్ళు పూర్తి నియంత్రణ కావాలంటున్నారు. సుసంపన్నం చేసుకోవడానికి, ఇంప్రెచ్మెంట్ చేసుకోవడానికి వాళ్ళు డిమాండ్లో దాని గురించి వివరించే ప్రయత్నం చేశారు. కానీ ఖచ్చితంగా వీళ్ళు పెట్టిన 10 కండిషన్స్ ఏవైతే ఉన్నాయో అందులో 2 మాత్రమే నెరవేరితే మిగతావి కూడా అవ్వంటూ కూడా అంతర్జాతీయకు సంబంధించిన నిపుణులు ఎవరైతే ఉంటారో వారు కూడా తెలియజేసే ప్రయత్నం చేశారు. సో చూద్దాం, సీజ్ ఫైర్ అయితే ప్రకటించారు, మరి దాన్ని పాటిస్తారా, మళ్ళీ అన్అఫిషియల్గా అటాక్ చేసుకుంటారా ఇంతకు ముందులాగా?